ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025ని టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంలో క్రికెట్ అభిమానులు భారీ ఎత్తున సంబరాలు చేసుకున్నారు. పెద్ద ఎత్తున యువత రోడ్లపైకి వచ్చి ఆనందంతో డాన్సులు చేశారు, స్వీట్లు పంచుకున్నారు, టపాసులు కాల్చారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ ప్రాంతంతో పాటు ఇతర ఏరియాల్లో యువత టీమిండియా విక్టరీని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక దిల్సుఖ్ నగర్, చైతన్యపురి ప్రాంతంలోనూ భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చిన యువత టీమిండియాకు మద్దతు నినాదాలు చేశారు. దిల్సుఖ్ నగర్ ప్రాంతంలోని పలు హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు, యువకులు మెట్రో స్టేషన్ దగ్గరకు భారీగా చేరుకోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు యువకులు వాహనాలపై ఎక్కి డాన్సులు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేశారు. ఫలితం లేకపోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని అక్కడి నుంచి తరిమేశారు. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టీమిండియాపై ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీను టీమిండియా కైవసం చేసుకోవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. 12 ఏళ్ల తర్వాత ఈ టైటిల్ సాధించడంతో టపాసులు కాలుస్తూ స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా విజయంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. అసాధారణ మ్యాచ్, అపూర్వ విజయం అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోడీ టీమిండియాను ప్రశంసించారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని మన జట్టు కైవసం చేసుకోవడం గర్వంగా ఉందన్నారు. టోర్నమెంట్ అశాంతం అద్భుతంగా ఆడారంటూ భారత ఆటగాళ్లను ప్రశంసలతో ముంచెత్తారు. టీమిండియా ఆటగాళ్లందరికీ ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖులు టీమిండియాకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని 3 సార్లు గెలిచిన ఏకైక జట్టుగా భారత్ నిలిచింది. టీమిండియాకు శుభాకాంక్షలు అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. కాగా న్యూజిలాండ్తో ఆదివారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 251 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని భారత్ 1 ఓవర్ మిగిలి ఉండగానే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్ 74 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. 2013లో ఇంగ్లాండ్ను ఓడించి ఛాంపియన్గా నిలిచిన భారత్ 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది.